విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కనీసం కనికరం లేకుండా దోచుకుంటున్నారు. ఒక్కొక్కరిని పడవల్లో ఒడ్డుకు చేర్చేందుకు 1000 నుంచి 1500 డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు బాధితులు. రెస్క్యూ బృందాలు స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటున్నారు బాధితులు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కనీసం కనికరం లేకుండా దోచుకుంటున్నారు. ఒక్కొక్కరిని పడవల్లో ఒడ్డుకు చేర్చేందుకు 1000 నుంచి 1500 డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు బాధితులు. రెస్క్యూ బృందాలు స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని వేడుకుంటున్నారు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కనీసం కనికరం లేకుండా దోచుకుంటున్నారు. ఒక్కొక్కరిని పడవల్లో ఒడ్డుకు చేర్చేందుకు 1000 నుంచి 1500 డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు బాధితులు. రెస్క్యూ బృందాలు తొందరగా స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని వేడుకుంటున్నారు. ఎంత